అందరికీ నమస్కారం. మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. దీన్నే వక్రగతి అంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకుండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి. చెప్పాలంటే శని, గురువు, ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ, కదలిక కానీ, వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు. మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ 30వ తారీఖు నుండి రాబోయే అంటే జూన్ 30, 2024 నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలోకి రాబోతుంది. మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది, అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందుగా అసలు శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు. శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం. ఏదైనా ఇవ్వాలి, ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు. ఏదైనా తొందరగా కాకుండా దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది. మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు వక్రగతి అంటే ఏంటి? వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంత వరకు రాహుకేతువులు మాత్రం అపసవ్య మార్గంలో ఉంటాయి. కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమపడేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంటాం. అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా, లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా, ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట 3 నెలలు గురు నక్షత్రం మీద, తదుపరి శతభిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ నుండి వక్రగతి అనమాట. అంటే 4.5 నెలలు దాదాపు 139 రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది. ఈ 139 రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది, దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడు కానీ దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా, మరి మనం ఈ 5 నెలల కాలంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి, అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిది అంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశ్చరుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు. మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మీనరాశి వారికి ఈ శనిశ్చరుడు వక్రగతిలో వెనక్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ 4.5 నెలల కాలం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వీరికి కూడా మనం చెప్పొచ్చేది ముఖ్యంగా ఏళ్ళనాటి శని కాలంలో ఇప్పుడిప్పుడే ఏళ్ళనాటి శనిలో ఈ వచ్చినటువంటి వీరికి కష్టాలు అనేది బాగా ప్రారంభమయ్యి కష్టం అంటే ఇట్లా ఉంటుంది అనేటువంటి ఒక భయంలో ఉన్నటువంటి వీరికి చక్కటి ఉపశమన కాలం ఈ కాలం.
చాలా బాగా మనకి 4.5 నెలలు కూడా ఏ చేసినా కూడా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఏ పనిలో కూడా మనం పెట్టినా కూడా మొదలవుతుంది. కేవలం ఈ 4.5 నెలల కాలంలో వస్తే ఏంటి లాభం అంటే, ఇప్పుడు మనం చేయబోయేటువంటి ఒక వ్యాపారం కానీ, వృత్తి కానీ, ఒక ఉద్యోగం కానీ, ఏదైనా సరే మనం చదువుకునేటువంటి చదువు కానీ, ఇదంతా కూడా అభివృద్ధికి మనం వేసేటువంటి మొదటి సోపానంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 4.5 నెలల కాలం మంచి భవిష్యత్తులో మంచి బాటగా ఉండేటువంటి స్థితిగా మనకు కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అయితే ఈ ఆనందం, ఆరోగ్యం, సంతోషం నాకు కలగలేదు అని ఎవరికైనా అనిపించినప్పుడు తప్పకుండా మీరు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీరు పుట్టినప్పుడు కనుక మీ జన్మజాతకంలో మీరు శని దశలోనో అంతర్దశలోనో పుట్టిన వాళ్ళైతే అసలు తిరుగులేని ఆనందాలు, సుఖాలు కనిపిస్తాయి. అలా కాదు అంటే ఇప్పుడు నడుస్తున్న కాలం ఎలా ఉంది ఏంటి చూసుకోండి. అలా ఉన్నవారికి ఎవరికైనా మంగళ దశలో ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే తప్పకుండా అన్ని పాజిటివ్గా ఉంటాయి. అలా లేదు, ఇవి ఏం లేవు, అతి నార్మల్గా ఉంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శనిశ్చర వక్రగతి ఉంది అంటే తప్పనిసరిగా మీరు చెప్పేటువంటి పరిహారాలను చేసుకోండి. ఈ పరిహారాలను కూడా ఒక నిబద్ధతతో చేసుకోండి. శనిశ్చర స్తోత్రాన్ని చదువుకోండి. చక్కగా ఆనందంగా సుఖంగా ఉంటుంది. ఇందులో జరగబోయే అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైనా దీనివల్ల కొంచెం ఈ హాని చెడు అని అనుకుంటున్నాం కదా, ఆరోగ్య రీత్యా కానీ సంతానలు కానీ ఇవేవీ లేకుండా ఆనందంగా సుఖంగా ఉంటారు అని చెప్పవచ్చు. అందరూ సుఖంగా ఉండాలన్న ఆశతోనే మనం చేసేటువంటి ఈ పరిహారాలు ఎందుకు ఏమిటి అని చెప్పేటువంటిది. కాబట్టి చెప్పబోయేటువంటి పరిహారాలని తప్పకుండా చేసుకోండి, ఆనందంగా ఉండండి. ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలను చూసాం కదా. అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు. శనిశ్చరుడు అంటేనే క్రమశిక్షణ. నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శని దశ కానీ, శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు. అలా కాదు, ఇవేవి లేవు కానీ మరి అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది, లేదు ఇది లేదు, ఇవి లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా గోచార రీత్యా ఎవరికైనా అర్ధాష్టమ శని, అష్టమ శని, శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది. ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళ దశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పచ్చు. ఇలా కాదు మాకేమీ ఈ మంగళ దశ లేదు, అర్ధాష్టమ ఇవేమీ లేవు, మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి? ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివార వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా, వీటిని కూడా స్వీకరించకుండా ఉండడం, శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం, దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం, లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం, ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒక రోజు వారంలో ఒకరోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం. ఇవి కాకుండా వీలైనంత వరకు, ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా కర్మచారులు ఉంటే వారికి ఏదైనా మీకు వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడము, అన్నం పెట్టడం, లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం, ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి. అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం, వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ, మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళవనివ్వండి, ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే శనిశ్చరుడు మన మీద కరుణ పొందుతాడు, మనకి దయ చూపెడతాడు. ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది. అందువల్ల దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాల్ని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి 4.5 నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు. నమస్తే. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.